అతను ఓ నటుడు. పక్కా ప్లాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మూవీ ముచ్చటేమో కానీ పక్కా ప్లాన్తో తనను మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. దీంతో హీరో గారి విలన్ గిరి ఇలా తెరపైకొచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నటుడే స్క్రీన్ పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. పేరు నగేష్ యాదవ్. ఆల్రెడీ పెళ్లైన ఓ కూతురున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనేది నగేష్ యాదవ్ పై అభియోగం. నగేష్ యాదవ్ ఫ్రమ్ కర్ణాటక. సినిమాలంటే మనోడికి మక్కువ ఎక్కువ. పట్టుబట్టి పక్కా ప్లానింగ్ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. హీరోగా నటించాడు. హీరోయిన్ నాగరాణి. ఈమెది మహబూబ్ నగర్ జిల్లా. నాగరాణికి పెళ్లైంది. ఓ కూతురు కూడా ఉంది. విభేదాల కారణంగా భర్తతో విడిపోయి కూతురుతో కలిసి కృష్ణానగర్లో ఉంటోంది. పక్కా ప్లాన్ సినిమా షూటింగ్ సందర్భంగా నాగరాణితో పరిచయం పెంచుకున్నాడు నగేష్. ఓ రోజు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడట. తనకు పెళ్లైందని చెప్పినా సరే అభ్యంతరం లేదన్నాడట. కృష్ణానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఇద్దరు సహజీవనం చేశారు. కట్ చేస్తే నగేష్ యాదవ్ ఎస్కేప్. పెళ్లి చేసుకోమని అడిగితే నగేష్ తనకు చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని, ఎక్కడ వెతికినా అతని జాడ కనిపించలేదని పోలీసులను ఆశ్రయించింది నాగరాణి. పక్కా ప్లానింగ్తోనే తనను మోసం చేశాడని వాపోయిందామె. తను నాకు పక్క ప్లాన్ సినిమా నుంచి షూటింగ్ జరగడం నుంచి ఇద్దరికి పరిచయం జరిగింది సార్. పరిచయం నుంచి ఇద్దరం కలిసి ఒకటే సంవత్సరం వరకు ఇద్దరం ఒకటే రూమ్లో ఉండడం, ఒక భార్యాభర్తలు ఎలా ఉంటారో అలానే సంసారం కలిసి చేయడం జరిగింది. ఒకసారి అలాగనే నాకు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండోసారి కూడా ప్రెగ్నెంట్ అయ్యింది నాకు తన నుంచి. కానీ అబార్షన్ చేసుకోమని అడగడం వల్ల నేను యాక్సెప్ట్ చేయలేదు. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నమ్మించాడు, చేసుకోనని చెప్పాడు. కాబట్టి నేను అబార్షన్ చేసుకోనని చెప్పాను. అందుకే నేను పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడం జరిగింది. నాగరాణి ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నగేష్ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లి చేసుకుని మంచిగా కలిసుండమని హితవు చెప్పారు. కానీ ఖాకీల కౌన్సిలింగ్ ఇచ్చినా పక్కా ప్లానింగ్ హీరోలో మార్పు కనిపించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. నమ్మించి ఇష్టపడి ఒప్పుకున్నాడు. ఒకటే రూమ్లో ఉన్నాం కాబట్టి జీవితం అంటూ నాకు సరిపోయింది. రెండోసారి నగేష్ అని నేను అనుకున్నాను కాబట్టి, ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి తనే నా లైఫ్ అనుకుని నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను సార్. న్యాయం కోసమని పోరాడుతున్నా. ప్రజెంట్ తను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఎలాగైనా కనీసం నా మాట్లాడతాడని చెప్పి ఈరోజు వెళ్ళి చంచల్గూడ జైలుకి వెళ్ళి నేను మాట్లాడడానికి వెళ్ళాను. రిమాండ్ చేశాడు, మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు జైల్లో పెట్టానని నా పైన కోపం ఉన్నాడో తెలియట్లేదు. న్యాయం జరుగుతుందా అని చెప్పి నేను కోర్టుకు కేసు విత్డ్రా చేయకుండా రన్నింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను సార్ ప్రజెంట్. అయితే నగేష్ను జైలుకు పంపాలన్నది తన అభిమతం కాదంటోంది నాగమణి. అతనితో తన పెళ్లి జరిపించాలని కోరుతున్నారామె. అతను ఓ నటుడు. పక్కా ప్లాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మూవీ ముచ్చటేమో కానీ పక్కా ప్లాన్తో తనను మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. దీంతో హీరో గారి విలన్ గిరి ఇలా తెరపైకొచ్చింది. ఆల్రెడీ పెళ్లయి ఓ కూతురున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనేది నగేష్ యాదవ్ పై అభియోగం. నగేష్ యాదవ్ ఫ్రమ్ కర్ణాటక. సినిమాలంటే మనోడికి మక్కువ ఎక్కువ. పట్టుబట్టి పక్కా ప్లానింగ్ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. హీరోగా నటించాడు.